The promise has to rise up and take over every problem and every pain, every trouble. ఈ రోజు మీరు ఎవరైనా ఏదైనా జయించలేకపోతున్నారా? వాగ్దానాన్ని పట్టుకుంటే, వాగ్దానము కేంద్రీకరిస్తే ఈ వాగ్దాన బలము ఎక్కువయ్యి ఆ బలం తగ్గిపోయి ఆ బలం పోతుంది. హల్లెలూయా. Focus on the word and the word will become strong and the situation will become weak. దేవుని వాక్యానికి వెళ్దాం. 2వ పేతురు 1వ అధ్యాయము 2 నుంచి 4 వరకు. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు నైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి. అందరూ అండర్లైన్ చేసుకోండి. అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములు. అమూల్యమును అత్యధికములైన ఈరోజు మెసేజ్ ఇదే. అందరూ చెప్పండి, అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములు. ఆల్రైట్. ఎప్పుడు కూడా మనం వాగ్దానం అనుకుంటాం, కానీ ఇక్కడ చూస్తే మరి పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే ఇవి చాలా అమూల్యమైనటువంటి అత్యధికమైనటువంటి వాగ్దానాలు. మరి ఈ లోకంలో ఉండేటువంటి భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలంటే ఈ వాగ్దానాలు మనకు కావాలంట. అందరూ మళ్ళా చెప్పండి, అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు. అంటే ఏంటి? ఏ సమస్య అయినా సరే ఈ వాగ్దానముతో దాన్ని జయించి తీరొచ్చు అని అర్థం అన్నమాట. సో దెర్ ఈజ్ నథింగ్ దట్ కెన్ ఎక్సీడ్ దిస్ వర్డ్. అంటే ఈ వాక్యానికి మించినది వేరొకటి లేదు. ఈ వాగ్దానము దాన్ని తీసివేయాల్సిందే. ద వర్డ్ హ్యాస్ టు టేక్ ఓవర్. ద ప్రామిస్ హ్యాస్ టు రైజ్ అప్ అండ్ టేక్ ఓవర్ ఎవ్రీ ప్రాబ్లమ్ అండ్ ఎవ్రీ పెయిన్, ఎవ్రీ ట్రబుల్. ఈరోజు మీరు ఎవరైనా ఏదైనా జయించలేకపోతున్నారా? దాన్ని జయించాలా అనే దాని మీద కేంద్రీకరించొద్దు. నేను కోపాన్ని జయించాలా, ఈ బద్ధకాన్ని జయించాలా, ఈ తాగుడిని జయించాలా అని దాని మీద కేంద్రీకరించొద్దు. వాగ్దానాన్ని పట్టుకుంటే, వాగ్దానము కేంద్రీకరిస్తే ఈ వాగ్దాన బలము ఎక్కువయ్యి ఆ బలం తగ్గిపోయి ఆ బలం పోతుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? రైట్. ఫోకస్ ఆన్ ద వర్డ్ అండ్ ద వర్డ్ విల్ బికమ్ స్ట్రాంగ్ అండ్ ద సిచ్యువేషన్ విల్ బికమ్ వీక్. నీవెప్పుడైతే వాగ్దానం మీద కేంద్రీకరిస్తావో అది అత్యధికమయ్యి బలమైందయ్యి నీ జీవితంలో ఉండే బాధ, వ్యాధి, కష్టము, లేమి బలహీనమైపోయి ఈ వాగ్దానము దాన్ని అధిగమిస్తుందంట. ఆల్రైట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము ముందుగా నిరీక్షణ అనండి. ఒక కాలం ఉంటుందంట. దెర్ ఈజ్ ఎ టైం. అందరూ చెప్పండి, నా ప్రస్తుత కష్టము నన్ను భయపడుతుంది, కానీ దేవుడు దాని నుంచి నన్ను తప్పించి పెద్ద కష్టాన్ని జయించుతాడనండి. ఉదాహరణ అనండి. దేవుడు ఒకేసారి పెద్ద కష్టం ఇవ్వడు. ముందు దావీదు మీదకి దేవుని ఆత్మ వచ్చిన తర్వాత ఏం చేశాడు దేవుడు? ఫస్ట్ దావీదు ఎవరిని చీల్చాడు? ముందు ఎలుగుబంటి. ఎవరిని చీల్చాడు? అడవిలో. రెండోసారి దేన్ని చీల్చాడు? మూడోసారి దేవుడు స్టెప్ బై స్టెప్ బై స్టెప్. మొదటిసారి అనుకున్నాడు నేను చచ్చిపోయాను అనుకున్నాడు. అలాగే నీ మొదటి కష్టము, రెండో కష్టము, మూడో కష్టము నీ విశ్వాసాన్ని స్థిరపరచబోతున్నాయి. యువర్ ప్రాబ్లం. ఈరోజు నీకు అనారోగ్యమా, అప్పుల, కష్టాల, వేదన, అది నీ భవిష్యత్తులో దేవుని నామ మహిమ కొరకు వాడబడుతుంది అనండి. ఈరోజు మీ అందరికీ దేవుని వాక్యం మీద విశ్వాసం అధికమవునుగాక. అందరూ దేవుని వాగ్దానం అనండి. అమూల్యమైన అత్యధికమైన వాగ్దానము ఈ రోజు నుంచి నాలో, నా కుటుంబములో, మా కుటుంబములో అందరిలో
పని చేస్తాయి. ఎంతమంది రెడీగా ఉన్నారు? యా, నాకు తెలుసు అది చేసే ముందు అనుకుంటాను ఏదో కొత్తది అవుతుందని ఆశతో ప్రార్థన చేస్తా. మీరు రాసేసుకొని మళ్ళీ ముసుగేసుకొని వెళ్ళిపోతారు సైలెంట్గా. పక్కన చెప్పి ఈరోజు పని చేస్తుంది అనండి. వర్క్, ఇట్ విల్ వర్క్. అందరూ చెప్పండి, యేసయ్యా నా సరిహద్దులను విశాలపరచుము. యా, దట్స్ హౌ గాడ్ విల్ ఎక్స్పాండ్ అండ్ ఎక్స్టెండ్ యువర్ చర్చెస్. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగచేయవలనని దేవుడు తన చిత్త. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని. చూడండి, ఎవరైతే ముందుగా తెలుసుకున్నారో క్రీస్తుని, వాళ్ళకి యేసయ్య స్పెషల్ బోనస్ ఇస్తాడంట. ఎవరైతే క్రీస్తును మొదట తెలుసుకుంటారో అన్య దేశంలో, కుటుంబంలో, రెండోసారి తెలుసుకునేవాడు కూడా ఉంటాడు, కానీ మొదట తెలుసుకునేవాడు బహుధన్యుడు. దోస్ హూ నో గాడ్ ఫస్ట్ విల్ బి బ్లెస్డ్. చూద్దాం ఈరోజు మొదట తెలుసుకున్న వారికి ఎటువంటి ఆశీర్వాదాలు ఉంటాయో చూద్దాం. 17 నుంచి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఇప్పుడు మీరు క్రీస్తుని తెలుసుకున్నందుకు పౌలు ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరికి? క్రైస్తవుల కొరకు, ఎఫెసీ సంఘం కొరకు పౌలు ప్రార్థిస్తున్నాడు. ఏమంట? ఆల్రెడీ వాళ్ళ దేవుని తెలుసుకున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, సువార్త సేవ చేస్తున్నారు. వారికి పౌలు ప్రార్థన చేస్తున్నాడు. సంఘానికి ఏమని? మనోనేత్రాలు వెలిగింపడాలంట. ఏం వెలిగింపడాలంట? మనోనేత్రాలు. అదేంటది? దేవుని తెలుసుకున్నాము, మారు మనసు పొందాము, ఇంకా మనోనేత్రాలు వెలిగింపడం ఏంది చూద్దాం. చదవమ్మా. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఒకటి పిలుపు అని అండర్లైన్ చేసుకోండి. మొదటిదేంటి? మనోనేత్రములు. రెండవది పిలుపు. మూడవది స్వాస్థ్యము, మహిమైశ్వర్యము. అండర్లైన్ చేసుకోండి. చదువు. ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి. బలాతిశయము అండర్లైన్ చేసుకోండి. చదువు. విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో. శక్తి యొక్క అపరిమితమైన మహత్యము అని అండర్లైన్ చేసుకోండి. శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో ఎవరు తెలుసుకోవాలంట? సంఘము తెలుసుకోవాలని. మీరు తెలుసుకున్న వల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. హల్లెలూయా. యు సీ దట్ నౌ. అంటే పౌలు సంఘానికి దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఇవన్నీ మనలో జరగాలంటే, దేవుడు ఇవి నెరవేర్చాలండి. మళ్ళీ వెళ్ళండి, లెట్ us గో. చూడండి, మళ్ళా 17కి వెళ్దాం. మరియు మొదటిది ఏంటి చూడండి. మొదటిది ఏం చూడమన్నాను? మనోనేత్రము వెలిగింపడాలంట. అంటే ఎవరు చూడలేనిది మనము చూడగలము. ఒక్కొక్కసారి దేవుని వాగ్దానం ఏం చూపిస్తుందో తెలుసా? అవతలోడు చూడండి, నువ్వు చూడగలవు. అవతలోడు చూడలేడు, నువ్వు చూడగలవు. అవతలోడు ఆ రోగాన్ని చూసి మరణం చూస్తాడు, మనము ఆ రోగాన్ని చూసి ఏం చూస్తాము? సాక్ష్యము, స్వస్థత చూస్తాము. హల్లెలూయా. సో గాడ్స్ వర్డ్ విల్ మేక్ యూ సీ వాట్ అదర్స్ కెనాట్ సీ. అవతలోడికేమో అదేమో బంధకాలు, మనకేమో ఏంటి? బంధకాల నుంచి విడుదల. దేవుని వాక్యము నిన్ను ప్రజల నుంచి ఏం చేస్తుంది? వేరుపరుస్తుంది. అవతలోడికి చీకటి కలిగితే నీకేం చూపిస్తాడు దేవుడు? ఆ చీకటిలోంచి వెలుగు కలుగును గాక అనేది చూపిస్తాడు నీకు. అందరూ చీకటిని చూసి చీకటి చీకటి నువ్వేమంటావు? వెలుగు కలుగుని గాక అంటావు. అందరూ అది చూసి రోగము రోగము అని నువ్వేమంటావు? స్వస్థత కలుగుని గాక. పక్కన చెప్పండి, వాక్యము నీ మనోనేత్రాల్ని మార్చేస్తుంది అని చెప్పండి.
సో ఫెయిత్ పీపుల్ సీ డిఫరెంట్ దెన్ అదర్ పీపుల్. యూ సీ డిఫరెంట్. అందరూ లేమిని చూస్తే నువ్వేం చూస్తావు? సమృద్ధిని చూస్తావు. అందరూ ఎడారిని చూస్తే వాక్యం తెలిసిన వాళ్ళు ఎడారిలో ప్రవాహ జలములను చూడగలుగుతారు. దట్స్ వాట్ గాడ్ కెన్ షో యూ. అందరూ వాక్యము అనండి. సో వర్డ్ విల్ షో యూ వాట్ అదర్స్ కెనాట్ సీ. వాట్ అదర్స్ కెనాట్ సీ. ఆల్రైట్. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, తర్వాత పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం. అంటే నీలో ఏదో ఉంది. మహిమైశ్వర్యం అనండి. ఎంతమంది దేవుడు నీకు ఇచ్చిన మహిమైశ్వర్యం బయటికి రావాలనుకుంటున్నారు? రైట్. ప్రార్థిస్తున్నాడంట పౌలు, నీవు క్రైస్తవుడు అయ్యి ఈ భూమి మీద డబ్బుల కొరకు, ఆరోగ్యం కొరకు, అవున పిల్లల కొరకు, పెళ్ళిళ్ళ కొరకు, మనవాళ్ళ కొరకు, అందరూ భవనాలు సలగొండాలని అని ప్రేర్ చేసి చచ్చిపోవడం కాదు. అన్ని జనులు వీటన్నిటిని ఎతుకుతారంట. జంటైల్స్ విల్ సీక్. నీవు దేవుని రాజ్యం వెతికితే నీవు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే 100 రెట్లు వెనకాల ఇచ్చేస్తారంట దేవుడు. దిస్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ జంటైల్స్ అండ్ క్రిస్టియన్స్. దే గో ఆఫ్టర్ ప్రాస్పరిటీ. వీ రిసీవ్ ప్రాస్పరిటీ బై ఫాలోయింగ్ ద కింగ్డమ్. ఓకే, అందరూ చెప్పండి, యేసయ్యా నీ రక్తము ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచావు. మరి మా ఆ స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో నాకు చూపించు, అది నా జీవితంలో నెరవేర్చు. ఎస్. ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకుంటే నీకేమిస్తాడు? స్వాస్థ్యం. నీకు పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది? నీ ఇంటి పేరు, నీ భర్త ఇల్లు, నీ భర్త ఉద్యోగం నీకు ఎలా వస్తుంది? స్వాస్థ్యం. ఈ నెల ఏం తెలదనుకో, ఏమైందంటే జీతం అంటావు. ఎందుకు? అది నీ స్వాస్థ్యం. నీ భర్త రాలేదనుకో, ఎందుకు రాలేదండి? ఏమవుతుంది అది? అలాగే యేసుని అంగీకరించిన తర్వాత నీకేమొస్తుంది? స్వాస్థ్యము యొక్క, అది ఎటువంటి స్వాస్థ్యం అంట? మహిమైశ్వర్యముతో కూడిన స్వాస్థ్యము. ఎవరి మహిమైశ్వర్యము? దేవుని మహిమైశ్వర్యము. వావ్. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారందరూ ఈ భూమి మీద దేవుని మహిమైశ్వర్యముని భూమి మీద చూపించాకే పరలోకానికి వెళ్తారు. మీరు యూ విల్ నాట్ గో పోర్, సిక్, బ్రోక్. అందరూ మహిమైశ్వర్యం అనండి. ఇది పౌలు ప్రార్థన చేస్తున్నారు సంఘానికి. సంఘమా, ఈ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుతో నువ్వేం చేయాలంట? చూపించాలంట. చదవమ్మా. ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు. ఆగండి. విశ్వసించు మనయందు. ఎంతమంది ఉంది? ఎంతమందికి ఇది? ఎంతమంది నమ్మారు? ఇప్పుడు పక్కన చెప్పండి, విశ్వసించు మనయందు అనండి. మళ్ళీ చెప్పండి, విశ్వసించు మనయందు అనండి. మళ్ళీ చెప్పండి, విశ్వసించు మనయందు అనండి. ఏంటంట? విశ్వసించు మనయందు. ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో. అపరిమితమైన అంటే దేవుడు నేనెంత గొప్పోడ్నో, నా బలము ఎవరు ఆపలేరు. నీ దరిద్రము, బాధ, కష్టము, వ్యాధి ఏది ఆపలేదు. అంత గొప్పగా నేను నా శక్తిని చూపిస్తాను అని దేవుడు అంటున్నాడు. నువ్వు నమ్ముచున్నావా? ఇలాగా దేవుడు అన్ని జనులకు స్వార్థ ప్రకటించాలని కోరుకుంటున్నాడు దేవుడు. అపరిమితమైన శక్తి యొక్క మహత్యము ఎట్టిదో. ఇలాంటివి ప్రార్థన చేయాలా? అస్తమానం డబ్బులు, ఈ డబ్బులు, ఈ రోగం తీసే, ఇల్లు 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 ఇల్లు, కారు కారు కారు, పెద్దోడికి ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, చిన్నమ్మాయికి కొడుకు 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 కొడుకు. అత్తమా ఉద్యోగం వచ్చేదాకా ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం. అమ్మాయి పెళ్ళం కావాలి పెళ్ళం కావాలి పెళ్ళం కొడుకు 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 కొడుకు. కుదురు పుట్టిందా? కొడుకు ప్రార్థన చేయాలి. కొడుకు కొడుకు కొడుకు. మళ్ళీ కుదురు పుట్టిందా? మళ్ళీ కొడుకు కొడుకు కొడుకు. 20 ఏళ్ళు ఇదే జాతర. ఇల్లు 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 ఇల్లు. నా భర్త మారాలా 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 మారాలా, నాయన మార్చు, నాయన మార్చు, నాయన. అపరిమితమైన శక్తి మహత్యం చూపిస్తే నీ భర్తే కాదు, కాలనీ అంతా మారిపోతుంది. కాలంలో సంబడి ఈజ్ లెర్నింగ్ టు ప్రే. ఈరోజు కొంతమంది ప్రార్థించడం నేర్చుకుంటున్నారు వాక్యము ద్వారా. పౌలు చెప్తున్నాడు, అత్మానం అయ్యే కాదు, ఈ కూడా ఈ విషయాలు ఏం చేస్తారంట? పౌలు మీ కొరకు ప్రార్థిస్తున్నాడంట. పౌలు ప్రేయర్ పాయింట్స్ అనండి.
How many of you are getting Paul's prayer points? These are Paul's prayer points for the church. పక్కన చెప్పండి, పౌల్ ప్రేయర్ పాయింట్లు భలేగా ఉన్నాయా అని. These are the points that Paul is praying. తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలిసి కొనవలెనని పౌలు ప్రార్థన చేస్తాడు. అందరూ చెప్పండి, యేసయ్యా, పౌలు చేసిన ప్రార్థన, నీ శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో పౌలుతో పాటు నేను కూడా తెలుసుకోవాలా. నా అప్పులు నన్ను బంధించలేవు, నా చాలీచాలని జీతము నన్ను బంధించలేదు, నా రోగాలు నన్ను బంధించలేవు, నా చదువురాని పరిస్థితి నన్ను బంధించలేదు, నా కష్టాలు నన్ను బంధించలేవు, నా బాధలు నన్ను బంధించలేవు, నా శత్రువులు నన్ను బంధించలేరు, సైతానుడు నన్ను బంధించలేరు. అపరిమితమైన శక్తి అనండి. హల్లెలూయా. God wants to give you unlimited power to break every border. అంటే ఈరోజు దేన్ని నిన్ను పరిమితం చేస్తున్నాయో, ఈరోజు వాక్యం వెంటనే వారందరూ మీ హద్దులు దాటి బ్లెస్ అవుతారు. హల్లెలూయా. God will bless you beyond your borders. అందుకే ఇక్కడ ఏమన్నాడు? పరిమితమైన అపరిమితమైన అని. God wants you to cross, man. What is limiting you? ఈరోజు ఏది మిమ్మల్ని ఆపుతుందో దాని నుంచి మీరు స్వేచ్ఛగా ముందుకెళ్ళిపోతారు ఈరోజు నుంచి. You will break that barriers. That's the Paul's prayer point. ఈ రోజు నుంచి ఎంతమంది ప్రేయర్ పాయింట్ అవ్వాలని కోరుకుంటున్నారు? You see that now? పక్కన చెప్పండి, నీ సాధారణ ప్రార్థన విడిచిపెట్టి పౌలు ప్రార్థనలో పాల్గొనండి. Sometimes you need to pray this prayer. అందరూ చెప్పండి, నా పరిమితమైన పరిస్థితులారా ఈరోజు దేవుని శక్తి నా మీదకి వచ్చి నన్ను అపరిమితముగా చేస్తాయి. అన్లిమిటెడ్, దట్స్ కాల్డ్ ద సూపర్ న్యాచురల్ ప్రాస్పరిటీ. హల్లెలూయా. రైట్, చదవమ్మా. ఇంతకీ ఎందుకు ఇస్తాడు ఈ అపరిమితమైన శక్తి? పక్కన అడగండి, ఎందుకంట నీకు అపరిమితమైన శక్తి? ఎందుకు? మళ్ళీ అడగండి, ఎందుకంట అనండి. దిస్ ఈజ్ వాట్, వై. మీకు తెలుసా, మీరు అందరూ అడిగినా కానీ చాలామందికి రాదు, కొంతమందికి వస్తుంది. కానీ అందరికీ కావాలి ఎంతమంది అనుకుంటున్నారు? ఇది సీక్రెట్. వై? అడుగు ప్రతి వానికి ఇవ్వబడును. ఎంతమంది అడిగారు? ఎంతమందికి రాలేదు? 99% రాలేదు. అవునా కదా? ఎందుకు రాలేదంటారు? అడగండి పక్కన వాడికి. గాడ్ ఈజ్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్. చూద్దాం. ఆయన ఒకడికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? 5 తలాంతులు ఇచ్చాడు. ఇంకోటికి ఎన్ని ఇచ్చాడు? ఒకటే. వెళ్ళిన తర్వాత మళ్ళా వచ్చాడు. ఎవరిచ్చారు? ఎవరి గురించి చెప్తున్నాడు? ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎవరికి ఇచ్చాడు? తన ప్రజలకి. తలాంతులు ఇచ్చి వచ్చిన తర్వాత ఏం చేయమన్నాడు? దాన్ని పెంచమన్నాడా లేదా? 5 తలాంతులోడు వచ్చి ఏం చేశాడు? ప్రభువా, నేను వ్యాపారం చేశాను, ఇది నీకు ఇచ్చాను. ఈ వ్యాపారం చేసి లాభము పొందే సామర్థ్యము వీడికి ఎవరిచ్చారు? దేవుడే. దేవుడు ఇచ్చి చేయమంటాడా, ఇవ్వకుండా చేయమంటాడా? టీచర్ నీకు చెప్పకుండా క్వశ్చన్ ఇచ్చింది అనుకో, మ్యామ్ ఈ క్వశ్చన్ లేదు, మీరు చెప్పలేదు. సారీ ఇది రాసుకోండి. ఒకవేళ చెప్పని ప్రశ్నలన్నీ వచ్చాయి అనుకో, పరీక్ష రాస్తావా? దేవుడు నీకు వ్యాపారం చేసి లాభము పొందే సామర్థ్యం ఇవ్వకుండా ఇచ్చి వ్యాపారం చేయమంటాడా? నా. ఎంతమందికి అర్థమైందని చెప్పేది. ఇప్పుడు దేవుడు 5 తలాంతులు ఇచ్చి, సరే 5 తలాంతులు వచ్చి ఏమంటాడు? అయ్యా, నేను 5 ఆటలతో ఎన్ని సంపాదించాను? 5. మొత్తం ఎన్ని తెచ్చాడు? 10. అప్పుడు దేవుడు ఏమంటాడు? బల నమ్మకమైన దాసుడా, నా వ్యాపారానికి లాభం తీసుకొచ్చావు, ఇదిగో ఈ 10 ఊర్లు పరిపాలించి అంటాడు దేవుడు. ఓకే, ఇప్పుడు చెప్పండి, మన దేవుడు మంచి బిజినెస్ మ్యానా కదా? 2 తలాంతులో ఏం చేశాడు? మరి 2 సంపాదించాడు. వచ్చి వాడిని ఏమన్నాడు? బలా నమ్మకమైన దాసుడా, ఇదిగో ఈ 10 ఊర్లు తీసుకో అన్నాడు. 1 తలాంతుడు ఏం చేశాడు? నువ్వు బిజినెస్ మ్యాన్ కాదు కదా, అందుకే నేను కూడా కాదు, బిజినెస్ మ్యాన్ కాదు. చూసావా, నేను ఉన్నట్టు నీకు ఇచ్చేస్తున్నా, నేను బిజినెస్ ఏం చేయలేదు.
వ్యాపారం చేయలేదు. ఎందుకంటే వ్యాపారం చేసి లాభం కొద్ది నరకం పోతారు అన్నావు కదా, అందుకనే నేను చేయకుండా దాచిపెట్టాడు. ఏమన్నాడు? బల చెడ్డ దాసుడా, వీడి నరకంలో వేసేంట్రా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎంతమందిలో బ్లెస్ అయ్యే సామర్థ్యం ఉంది? ఎవ్రీబడి. అంటే దేవుడు ఎందుకు శిక్షించాడు? నేనిచ్చే సామర్థ్యాన్ని నువ్వు ఎందుకు వాడుకోలేదు? స్వనీతి అనండి. రైచియస్నెస్ ఈజ్ పాయిజన్ టు డిస్ట్రాయ్ గాడ్స్ ఎబిలిటీ. స్వనీతి అనేది ఒక విషముగా మారి, స్వనీతి అనేది నీవు లాభములోకి వెళ్లకుండా ఏం చేస్తుంది? నిన్ను ఆపేస్తుంది. స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్ ఈజ్ నాట్ గుడ్, ఈజ్ నాట్ గుడ్. ఈ రోజు నుంచి అందరికీ అపరిమితమైన సామర్థ్యం లభిస్తుంది. సరే, ఇప్పుడు మీరు అడిగినా ఎందుకు లభించట్లేదు అనే పాయింట్ ఎంతమందికి అర్థమవుతుంది? ఓకే, ఎంతమందికి ఈ సొల్యూషన్ కావాలా? ఆల్రైట్, వై? కానీ దేవుడు ఏమన్నాడు? అడుగు ప్రతివానికి. ఎంతమంది నేను అడిగాను నాకు రాలేదని అంటున్నారు? చేతులు పైకి ఎత్తండి. ఆల్మోస్ట్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళు. ఆల్రైట్, ఈ వాక్యం తర్వాత నీవు అడిగింది ప్రతిదీ నీకు దొరుకుతుంది. ఓకే, రెడీగా ఉన్నారా? బికాస్ దిస్ ఈస్ ద కీస్. దీస్ ఆర్ ద సమ్ కీస్ దట్ యూ విల్ అండర్స్టాండ్. ఎందుకు? గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. గాడ్ హ్యాస్ ఎ పర్పస్ అండ్ ఎ ప్లాన్. చదువమ్మా 19. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి, ఎఫెసీయులు 1:19. తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు. ఆగండి, ఎలా తెలుసుకుంటారంట? జ్ఞానం. జ్ఞానం ఎలా వస్తుంది? వినుట ద్వారా. అంటే ఇప్పుడు మీకు ఏమొస్తుంది? దీనివల్ల ఏమొస్తుంది? అపరిమితమైన శక్తి. అందరూ అనుకుంటారు ఏంటి ఒకళ్ళు మాట్లాడతారు ఎంతమంది అంటారు వీళ్ళకి ఏమొస్తుంది అని. అపరిమితమైన శక్తి వస్తుంది అని చెప్పండి. ఎవ్రీ టైమ్ యూ లిసన్ టు ద వర్డ్ యూ బికమ్ అన్లిమిటెడ్. ప్రతిసారి నీ వాక్యం వింటుంటే ఏమవుతున్నాయి? నీ సరిహద్దులు విశాలపడతాయి. నీ పరిమితులు ఏమవుతున్నాయి? నీకు పరిమితులు బయటకు వచ్చేస్తున్నాయి. చదువమ్మా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ప్రేయర్ పాయింట్ అనండి. చూసారా పౌల్ ప్రేయర్? ఎంతమందికి అర్థమవుతుంది పౌల్ ప్రేయర్ పాయింట్స్? ఓకే, కమ్ ఆన్, రీడ్. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. పక్కన చెప్పండి, ఇప్పుడు క్రీస్తు పని అయిపోయింది అనండి. ఆయన చేయాల్సిన పని ఆయన చేసేసాడు. ఎవ్వరు ఏ మానవుడు చేయని పని ఆయన చేశాడు. ఫినిష్. ఆయన వచ్చాడు, అన్ని అద్భుతాలు చేశాడు, గొప్ప శక్తివంతుడిగా ఉన్నాడు, పేరు వచ్చింది, పవర్ ఉంది. కానీ ఆయన అదంతా వదులుకొని ఇప్పుడు సిగ్గుతో వాళ్ళందరూ పాపాలు తీసుకొని చనిపోవాల్సిన పరిస్థితి అది చేశాడు. అందరూ చెప్పండి, సిలువ మరణం కంటే గొప్పదేమీ లేదనండి. అందులో యేసయ్య లాంటి సిలువ మరణం కంటే గొప్పదేమీ లేదనండి. ఆయన ఏం చేశాడంటే దాని ద్వారా ద్వారము తెరిచాడు. ద్వారం అనండి, హీ ఓపెన్ ఎ కనెక్షన్. దట్స్ ద మేజర్ వర్క్ ఆఫ్ జీసస్. ఇప్పుడు ఆయన చేసేది ఏమి లేదు, అయిపోయింది ఆల్రెడీ. హీ డిడ్ ఇట్. ఆయన సిలువ మరణంతో చేసేసాడు. ఎక్కడ కూర్చున్నాడు? కుడి పార్శ్వం. మరి నువ్వు యేసయ్య రా అని ఎందుకు పిలుతావని అడగండి పక్కన. వై ఆర్ యూ కాలింగ్ జీసస్? కమ్ జీసస్ కమ్. కరెక్టే, దాని అర్థం ఏంటో చూద్దాం. ఇప్పుడు ఆయన అక్కడ కూర్చున్నాడంట. కూర్చుని ఈ ప్లాన్కి ఎవరికైతే అర్థమవుతుందో, ఈ ప్లాన్ ఎవరికైతే అర్థమవుతుందో, ఈ ప్లాన్ అర్థమైన వాళ్ళు ఏమడిగినా దేవుడు ఇస్తాడు. ఓకే, ఇప్పుడు దాకా నువ్వు అడిగింది వేరు, ఈ ప్లాన్ తర్వాత నువ్వు అడిగింది వేరు అని చెప్పండి పక్కన వాళ్ళకి. సో యూ నీడ్ టు నో వాట్ గాడ్ లైక్స్ అండ్ వాట్ గాడ్ లవ్స్. పర్పస్ అనండి. ద పర్పస్ ఆఫ్ ఎ పొలిటీషియన్ ఈజ్ ఓట్స్. ఏంటిది? ఓట్లు. ద పర్పస్ ఆఫ్ ఎ బిజినెస్ మ్యాన్ ఈజ్ ప్రాఫిట్ అనండి. ప్రాఫిట్. లెట్ us see the purpose of the church. ఇక్కడ చూద్దాం. ఆయన అక్కడ కూర్చున్నాడు. ఏం చదివి చదువమ్మా.
పక్కన వాళ్ళు చెప్పండి, ఏసై కూర్చున్నాడు ఒక పని అయిపోయింది అన్నాడు. పెద్ద ద్వారం తెరిచాడు, అది కూర్చున్నాడు పని అయిపోయింది అన్నాడు. రైట్, చదవండి. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఓకే, ఇప్పుడు సమస్తము ఎవరి పాదాల కింద ఉన్నాయి? ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరి పాదాల కింద ఉన్నాయి? యేసయ్య పాదాల కింద ఉన్నాయి. అవునా? పెట్టి ఆయన దేనికి శిరస్సుగా పెట్టాడంట? సంఘాన్ని శిరస్సుగా పెట్టాడంట. రైట్. సంఘం అంటే ఎవరు? ఓకే, ఇప్పుడు నీకు శిరస్సు ఎవరు? ఎక్కడున్నాడు? పరలోకంలో ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? కూర్చో. ఎంతమందికి తెలుసు? ఓకే, రైట్, చదవండి. ఆ సంఘము ఆయన శరీరము. ఆ సంఘం ఎవరంట? ఆయన శరీరం. ఇప్పుడు నువ్వేదైనా అనుకున్నావు అనుకో బ్రెయిన్లో, ఆడిని కొట్టాలా అని, మెదడు పని చేస్తుందా? మెదడు పని అంటే ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి మెదడు పని చేస్తుందా, చెయ్యి పని చేస్తుందా? లాస్ట్కే చెయ్యి పని చేస్తుంది. ఆడిని తన్నాలనుకున్నావు అనుకో, మెదడు తర్వాత ఏం పని చేస్తుంది? అర్థమైందా? ఓకే, సో వాట్ హ్యాస్ టు వర్క్ ఈజ్ యువర్. ఇప్పుడు యేసయ్య సంఘానికి శిరస్సు అయ్యాడు. ఇప్పుడు ఏం పని చేయాలా? శరీరం. ఎవరు శరీరం? పక్కన వాళ్ళతో చెప్పు, నువ్వే ఆ శరీరం అని. సరే, ఇప్పుడు ఈ శరీరం ఏం చేయాలా? చదవండి. ఆ సంఘము ఆయన శరీరం అనండి. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతయై ఉన్నది. సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని అంటే ఏంటి? ఈ భూమి మీద ప్రతి దానిని ఎవరు నింపాలా? సంఘము నింపాలా. ద చర్చ్ హ్యాస్ టు ఫిల్ ద హోల్ ప్లానెట్. పరలోకమున అది యాడికెళ్తామనండి, యాడికెళ్తామని సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని ఏమైందంట? అంటే సంఘము ఏంటి? ఈ భూలోకములో ప్రతి దాన్ని నింపేసే సంపూర్ణత ఆయన సంఘము. నీ జేబులు ఎందుకు ఖాళీగా ఉన్నాయో తెలుసా? ఎందుకంటే నీ కలిగిన కొంచెములో అవతలోడు జేబు నింపలేదు కనుక. అర్థమైందా? కొంచెములో నమ్మకం ఉన్నవాడు అధికంలో కూడా. ఈ కొంచెం దాంట్లోనే ఇవ్వలేకపోతున్నావు. సంపూర్ణంగా ఇస్తే ఇంకేమన్నా? గాడ్ విల్ నాట్ వేస్ట్. అందుకే దేవుడికి వాడి హృదయం తెలుసు. ఆడు లాభసాయకం కాదని, అందుకే వాడికి ఎంత ఇచ్చాడు? కలిగిన వానికి ఇవ్వబడిన లేని వాని వద్ద నుండి. ఎంతమందికి అర్థమవుతుంది? నేను బ్లెస్ అయితే చేస్తాను, నాకు ఇస్తే చేస్తాను, నేను అలాగైతే చేస్తాను. ఉన్న దాంట్లో నీవెప్పుడైతే నీ చేతితో, నీ ఐశ్వర్యముతో, నీ బలముతో ఇతరులు నింపుతావో పరలోకం వచ్చి నిన్ను నింపుతుంది. You're getting me now? That's why God is delaying to give to you. దేవుడు పోస్ట్పోన్ చేస్తున్నాడు. అంటే ఎప్పుడు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా ఎప్పుడు ఇస్తాడు? ఇతరులను నింపే స్వభావము నీకు ఉందా? పక్క ఆస్కాడి, ఆర్ యు ఎ ఫిల్లర్ అని అడగండి. ఎస్, గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ ఫిల్లర్స్ ఇన్ యువర్ ల్యాక్, ఇన్ యువర్ ట్రబుల్. ఈరోజు ఇంత నింపే వాళ్ళుగా మారిపోతున్నారు ఈరోజు. యు సీ దట్ నౌ. ద చర్చ్ ఈజ్ సపోజ్ టు ఫిల్. ఇప్పుడు చెప్పండి, యేసయ్యా రా రా, నేనేంటి చేసేది అక్కడ? ఎవరు చేయాలా? ఎవరు దాన్ని సంపూర్ణంగా భూలోకాన్ని నింపే సంపూర్ణము ఎవరు? ఆయన ఏం చేశాడు? అక్కడ కూర్చున్నాడు. సో నౌ యూ నీడ్ టు ఆస్క్ గాడ్, ప్రభువా నేను దేన్ని నింపాలా? వాట్ యు వాంట్ మీ టు ఫిల్? ఏం నింపాలా? వాట్ షుడ్ ఐ ఫిల్? ఏ స్లమ్ ఏరియాలో నింపాలా? ఈరోజు ఎవడ కడుపు నింపాలా? నాకున్న దాంట్లో ఏం చేయాలా? వాట్ am I supposed to fill? God is looking for fillers to fill them with double fold anointing. Hallelujah. అపరిమితమైన నింపుదల అనండి. God is looking to fill you and flow through you. ఫిల్లర్స్. ఎంతమంది ఆర్థికంగా నేను అనేకులు నింపుతాను, నా నింపు ప్రభు అంటారు అందరూ.
ఎంతమంది వరాలతో అనేకులను నింపుతాను, నాకు వరాలు ఇయ్యి అంటారు? ఎస్, గాడ్ విల్ గివ్ యూ. ఎంతమంది అనేకులను నీతిగా చేస్తాను, నాకు కూడా నీతి కలిగే బుద్ధి అని అంటున్నారు? ఎస్, దిస్ ఈస్ హౌ గాడ్ చేంజెస్ యూ. ప్రణాళిక అనండి. దిస్ ఈస్ ద గ్రేట్ ప్లాన్ ఆఫ్ గాడ్. చదవండి. సమస్తమును పూర్తిగా నింపు, సమస్తమును పూర్తిగా నింపు, సమస్తమును పూర్తిగా నింపు, సమస్తమును పూర్తిగా నింపుచున్నా. అంటే ఊడిసి తడిగుడ్డ పెట్టి సర్ఫ్ వేసి ఇటుకి బయట పెట్టి క్లీన్ వైట్ స్వీప్, క్లీన్ స్వీప్. హల్లెలూయా. యు ఆర్ గెటింగ్ మీ నౌ? ఎంతమందికి అర్థమవుతుంది? ఈ దర్శనం కలిగిన వారికి ఈరోజు అపరిమితమైన శక్తి ఇస్తాడు దేవుడు. ఇఫ్ యు బి అ ఫిల్లర్, God wants you to be a filler because he want to fill. సంఘము ఎటువంటి సంఘంగా ఉండాలంట? సమస్తమును పూర్తిగా నింపాలంట. మేము వ్యాపారం వద్దండి, మాకేం వద్దు, మేమేమీ చేయము. ఏంటి చేసేది? నువ్వు ప్రార్థించాలా, దేవునికి ఇవ్వాలా. అన్ని రంగాల్లో, వ్యాపారాల్లో ఎవరు నింపాలా? అన్ని శాఖల్లో ఎవరు నింపాలా? సంఘము. ఎంతమందికి అర్థమవుతుంది సంఘం అంటే ఏంటో? యు ఆర్ గెటింగ్ మీ నౌ? ఆయన త్వరగా వచ్చినాడు కనుక వెళ్ళిపోదు. ఎడగలుగుతావు? పక్కన చెప్పి ఎక్కడికి ఎగురుతావు చెప్పండి. మరి నింపేమని ఎవరు చేస్తారని చెప్పండి. యా, హూ విల్ ఫిల్ ఇట్ మ్యాన్? హూ విల్ ఫిల్ ఇట్? ఎంతమందికి ఏదో అర్థమవుతుంది ఈరోజు? మేక్ ఎ ప్లాన్ టుడే. ప్రభువా, నన్ను నింపేవానిగా చెయ్యి. ఎప్పుడైతే నన్ను నింపేవానిగా చెయ్యి అని సమర్పించుకుంటావో ఈ రోజు నుంచి అపరిమిత శక్తి నీలోంచి బయలుదేరుతుంది. ఈ రోజు నుంచి గాడ్ విల్ స్టార్ట్ వర్కింగ్ టు. ఉద్యోగం వచ్చి సెటిల్ అయిపోవాలా? నేనే కాదు, నింపేవాడు. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఫిల్లర్స్. అంటే సంఘము ఎలా ఉండాలా? నింపేవాడు. నాట్ రిసీవర్స్ బట్ ఫిల్లర్స్. ఫిల్లర్స్. చర్చ్ షుడ్ బి ఫిల్లర్స్. ఎలా నింపాలంట? ఎలా నింపాలా? సమస్తమును. దేవుని మహిమైశ్వర్యం ఏంటిదో ఇవన్నిటిని ఎంతమంది రెడీగా ఉన్నారు నింపడానికి? ఈ రోజు నుంచి నువ్వు అడుగుతున్నావా? అడుగు వాటికంటే ఊచి వాటికి అత్యధికంగా దేవుడు ఇచ్చేస్తాడు ఈ రోజు నుంచి. వాట్ ఈజ్ యువర్ కాల్? నీ పిలుపు ఏంటని అడగండి. నింపే పిలుపు అనండి. దేన్ని నింపాలా? ఏ ఏరియాలో ఉన్నావు? గాడ్ విల్ యూజ్ యూ టు ఫిల్ ఇట్. హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారు? స్టాండప్. ఎంతమంది ఆశీర్వదించబడ్డారు ఈరోజు? ఎంతమందికి మీ గురి తెలిసింది ఈరోజు? ఎస్, you found your destination. A sermon like this will bless you. Lord, make me a filler. అందరూ చెప్పండి, యేసయ్యా నన్ను నింపేవానిగా చెయ్యి. ఈ రోజు నుంచి నీవు నింపేవానిగా ఉన్నావా? దేవుడు నిన్ను నింపుతాడు. God will fill. If you are a filler, God will fill you. అందుకే అంటున్నాడు, నువ్వు అడుగుతావు, నేను నీకు ఇవ్వను. You ask and you won't receive because you are not a filler. ఆయన సంఘం ఏంటంట? సమస్తమును. చదువు, రీడ్, గో. Which is his body, the fullness of him that filleth all in all. The church is supposed to fill everything. If you don't have a filling attitude, you cannot be filled by God. సంఘము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత. నింపే హృదయము సంఘానికి లేకపోతే దేవుడు సంఘాన్ని నింపలేడు. If you cannot fill others, God cannot fill you. నింపేవానిగా మారు. దేవుడు గిన్నె నిండిపోలేటట్టు నీ జీవితాన్ని మారుస్తాడు. Be a filler. God will fill you. ఆ వ్యాపార కాంట్రాక్ట్ నాకు తీసేయి, వాడిని మోసం చేసి వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం, వీడిని చేసి ఇలా తీసుకోవడం, అబద్ధాలు ఆడడం, చీటింగ్ చేయడం. వై ఎంతకాలం చేస్తావు ఇలాగ? ట్రెడిషన్స్, లంచాలు, మోసాలు, ధాగా. వై? ఈరోజు సీక్రెట్ ఏంటో తెలుసా? ఇఫ్ యు ఆర్ అ ఫిల్లర్, గాడ్ విల్ రైజ్ అప్ ఫర్ యూ అండ్ ఫిల్ యూ. ఇఫ్ యు ఆర్ అ ఫిల్లర్, సమస్తాన్ని నింపే సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడంట. చూడండి, మళ్ళీ గో టు దట్ స్క్రిప్చర్. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. అంటే గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ సంబడి
where he can fill his fullness and the church will fill his fullness with the world. అంటే దేవుని సంపూర్ణత ఎవరికి ఇస్తాడు? సంఘానికి. సంఘం దాని సంపూర్ణత ఎవరికి ఇస్తుంది? లోకానికి. దేవుడికి ఎందుకు వస్తాడా? ఎవరైతే ఈ ప్లాన్లో ఉన్నారో ఈ రోజు నుంచి, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈరోజు మీరు దేవునికే కాదు, మొదటి ఆజ్ఞ ఏంటి? మొదటి ఆజ్ఞ నీ దేవుని ప్రేమించు. రెండో ఆజ్ఞ మీరు ఇప్పుడు నెరవేర్చిందో తెలుసా? రెండోది. యూ రీడ్ ద సెకండ్ వన్. నాకు ఇచ్చేది కరెక్టే, యూ గేవ్ టు మీ, దట్స్ ద ఫస్ట్ కమాండ్మెంట్. కానీ రెండోది కూడా చేయాలా లేదా? యూ నీడ్ టు లవ్ యువర్ నైబర్. గివ్, యూ గివింగ్ టు గాడ్ అండ్ గివ్ టు యువర్ ఫెలో బ్రదర్. దేవుడు అంటాడు, ఇప్పుడు లోకాన్ని నింపే దాంతో నేను నింపుతాను అని. ద సీక్రెట్ ఆఫ్ గాడ్ బ్లెస్సింగ్ యూ ఈజ్ టు బీ ఎ ఫిల్లర్. హల్లెలూయా, ఎ ఫిల్లర్. ఓకే, ఎఫెసీ 3:19 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. 18 చదవము ఒకసారి. మీరు అంతరంగ పురుషుని రైట్. చూడండి, దేవుడు మీకు అడుగు వాటికంటే ఊచి వాటికంటే ఎక్కువ ఎందుకు ఇస్తాడు? ఇందాక చెప్పానా? మళ్ళా చూపిస్తాను. ఎఫ్ఎస్సిలో ఇదే ఉంది. మీరు అందరూ చదవండి. దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. అంటే ఏంటి? ఆయన సంపూర్ణత నీలో నిండాలి అంటే ఏం చేయాలా? ఎప్పుడైతే ఈ ప్రణాళిక నీలో ఉందో, ఇప్పుడు 20కి వెళ్ళు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు ఎప్పుడు ఇస్తాడు? ఆయన సంపూర్ణత నీలో నింపడానికి. నీవు ఆయన సంపూర్ణతను ఇతరుల్లో నింపడానికి పూనుకుంటావో, నీవు అడుగు వాటిది ఇవ్వడం కాదు, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాడంట. ఇంగ్లీష్లో చూద్దాం. లెట్స్ గో టు వర్స్ 19కి వెళ్దాం. చూడండి. And to know the love of Christ and pass the knowledge that you might be filled with all the fullness. ఎందుకు ఫిల్ అవ్వాలా? నీ ఇతరులనే నింపడానికి. ఇప్పుడు సంఘము ఎవరిని నింపాలా? సమస్తమును నింపాలా? దేనిని విడిచిపెట్టాలా? భూలోకంలో సంఘంని. ఇప్పుడు చెప్పండి, ఏదైనా తప్పుడు వ్యాపారాలు ఏవైనా ఉంటాయా సమాజంలో? ఎందుకు? సంఘం ఏం చేస్తుంది? సమస్తాన్ని నింపేస్తాడు. దేంతో నింపుతుంది? ఎందుకంటే ప్రతి ఒక్కరికి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే దేవుడు ఏం చేస్తాడు? అత్యధికంగా ఇచ్చేస్తాడు. సంపూర్ణతతో నింపే కృప. అందరూ ఆయన సంపూర్ణతతో నింపే కృప అనండి. ఆల్రైట్. ఎఫెసీ 4:6-7 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆగండి, ఆయన ఎంతమందిలో వ్యాపిద్దాం అనుకుంటున్నాడంట? అయితే మొదట ఎవరిలో వ్యాపిద్దాం అనుకుంటున్నాడంట? సంఘము ద్వారా ఎలా నింపాలంట? భూలోకానంతటిని నింపాలంట. ఎంతమందికి అర్థమైంది ఈ ప్లాన్? ఓకే, రైట్. ప్రార్థించుకుందాం. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అయ్యా ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఇదిగో లార్డ్, ఐ ప్రే ఫర్ ఎవ్రీవన్. అనేకులు అనుకుంటున్నారు, మేము అడిగాం ప్రభువా, ఆరోగ్యం అడిగాం, ఐశ్వర్యం అడిగాం, భర్తను అడిగాం, పిల్లల్ని అడిగాం, ఇల్లుని అడిగాం, అనేకం అడిగాం, మాకు ఎందుకు రావటం లేదు, ఏం తప్పు చేశాము అని వాళ్ళు కుమిలిపోతున్నారు. ఈరోజు గాడ్ ఈజ్ వర్క్స్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్ అండ్ పర్పస్. దేవుని ప్రణాళిక, ఆయన చిత్తము చొప్పున మనం ప్రార్థిస్తే అవన్నీ ఇస్తావని ఈరోజు వాక్యం చెప్పావు. ఈరోజు ఆయన చిత్తం ఏంటంటే సంఘము సమస్తమును నింపాలి అనేటువంటిది నీ చిత్తమయ్యా. కాబట్టి ఈరోజు సంఘస్థుల్లో ఈరోజు వాళ్ళ అవసరాల కోసం వచ్చారు. నాకు ఇది కావాలా, నాకది కావాలా, నాకు ఇది కావాలని. కానీ నువ్వు చెప్తున్నావు, నీవు నింపువానిగా మారు. ఎప్పుడైతే నింపువానిగా మారుతావో నా సంపూర్ణత నీలో నింపుతానంటున్నాడు దేవుడు. అప్పుడు నేను అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తానంటాడు. నా సరే నేసయ్యా, ఈరోజు అయ్యా నేను నింపువానిగా మారుతాను. నీవు నింపువారి కొరకు చూస్తున్నావు. ఏ సంఘం అయితే నింపువానిగా మారుతుందో ఆ సంఘముని నేను సంపూర్ణతతో నింపుతాను.
ఆ సంఘము ఈ భూలోకములో సమస్తాన్ని నింపుతాదంట. ఎస్, గాడ్ వాంట్స్ టు యూజ్ యూ యాజ్ ఎ బిగ్ పైప్ టు ఫిల్ ద హోల్ ప్లానెట్ విత్ ద సీ ఆఫ్ నాలెడ్జ్, విత్ ద సీ ఆఫ్ నాలెడ్జ్. ఇది ఆయన ప్లాన్. ఈరోజు కేవలం స్వస్థత కొరకు వచ్చావా? ప్రభువా నన్ను స్వస్థపరచు, నేను నీ సంఘం వలె నింపుతాను. అప్పుల్లో ఉన్నావా? అయ్యా నా అప్పులు తీర్చు, నేను నింపుతాను. ఇదిగో నన్ను ఆశీర్వదించు, నేను నిన్ను నింపుతాను. ఇదిగో కాబట్టి నేను ఉన్న దాంట్లో చేస్తున్నాను అని నీ అప్పుల్లో చూపించు నమ్మకాన్ని. నింపిన తర్వాత కాదు, ఈరోజు నువ్వు అవును సంఘాన్నే కాదు సహోదరుని కూడా నింపుతానయ్యా, లోకము సమస్తాన్ని నింపుతాను నాయన, అందరినీ నింపుతాను. ఐ విల్ ఫిల్ ఎవ్రీ వన్, ఐ విల్ ఫిల్ ఎవ్రీ వన్ లార్డ్ జీసస్. ఎవరైతే ఈ ప్లాన్లో ఉన్నారో యు నో దట్ యాజ్ ఐఎమ్ ప్రేయింగ్, నేను ప్రార్థిస్తుండగా పరలోకము తెరవబట్టు కనబడుతుంది నాకు. ఐ కుడ్ సీ హెవెన్స్ ఓపెన్. ఐఎమ్ సీయింగ్ హెవెన్స్ ఓపెన్ సో వైడ్లీ. ఏంటో ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఐఎమ్ సీయింగ్, నా కళ్ళు మూసుకోలేదు, ఐఎమ్ సీయింగ్ విజన్స్ నౌ. హెవెన్ బీయింగ్ ఓపెన్ లైక్ దిస్, హెవెన్ బీయింగ్ ఓపెన్. వావ్, లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్, lift up your hands. The best qualification that you want to receive God's fullness is to be a filler to your energy, to your best. If you are a filler, Lord, the Lord is opening heavens. The Lord is opening heavens. Yes, the Lord is opening heavens. అందరూ అడగండి, ప్రభువా నేను నింపువానిగా మారుతాను, ఇది నా గురి. నీవు ఈరోజు ఇంజనీర్వా, డాక్టర్వా, వ్యాపారవేత్త, ఇండస్ట్రియలిస్టువా, నర్సువా, డాక్టర్వా, ఇఫ్ యువర్ మిషన్ ఈస్ టు ఫిల్ the world with the fullness of God, that is the plan. God will make you the best doctor, the best businessman, the best teacher, the best person today. ఈరోజు ఆయన సంపూర్ణతని నీ ద్వారా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దిస్ ఈస్ గాడ్స్ ది గ్రేట్ ప్లాన్ ఆఫ్ గాడ్. లార్డ్ ఫిల్ దెమ్, లార్డ్ ఫిల్ దెమ్, ఫిల్ దెమ్. కడుపులో ఉండే రోగాలు దేవుడు తీసేస్తున్నాడు. ఐ సీ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద స్టమక్ కమింగ్ అవుట్, లార్డ్ జీసస్ ఫిల్ దెమ్, ఫిల్ దెమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.